హాయ్ హాయ్ రా బంగారం 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 ఏ ఆగురా చింటూ ఏ బంగారం అరే అట్లా చేస్తావు రా జిలేబీ బాయ్ ఇట్రారా ఏ బంటి లవ్ యూ రా బంటి చెప్తే ఎంత బాగున్నారా వీడు కదా సో మా లవరే ఈ అబ్బాయి సో నేను నెట్టే వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయకు ఇక్కడ ఇక్కడ ఒకటే జస్ట్ చిన్న ముద్దు పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు సో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్స్ అఫీషియల్. ఇలా అయితే మీ ముందుకైతే ఒక హీరోయిన్ అయితే పట్టుకొచ్చినాము. నేను అనిల్ గారు అయితే మళ్ళీ కొత్త కాన్సెప్టా కష్టపడి అయితే ఒక హీరోయిన్ అయితే తీసుకొచ్చినాము. స్పెషల్ గా మనము మా హీరోయిన్ అయితే హాయ్ చెప్తుండే, మీరు కూడా హాయ్ చెప్పారు అన్నారు. ఇక్కడ ముందే ముంబైకి వెళ్ళి పట్టుకొచ్చింది. ఎట్లుంది ఒకసారి ఎట్లుంది ఫిగర్ ఒకసారి కామెంట్ చేసి చెప్పుర్రి. చలో ఇప్పుడైతే మన వైట్ గానికి సిద్ధి గానికి అయితే ఒక సర్ప్రైజ్ ఇస్తా. వాళ్ళకి ఫోన్ అయితే చేసిన రారా ఒకసారి సర్ప్రైజ్ ఇస్తున్నా, ఫోన్ చేసి రమ్మని చెప్పిన. ఇంకా ఎడులో కూడా తెలియదు, ఒకసారి మళ్ళీ ఫోన్ చేయి. ఎవరు వైట్ అంటే ఎవరు? ఇగో మా ఫ్రెండ్స్ ఉంటారు, మా టీమ్మేట్ లా. మీరు 2 మెంబర్స్ అనుకుంటాను, ఇంకా ఉన్నారా మీ ఫ్రెండ్స్? లేదు, మా టీం ఉంటది, మాకు ఒక 5-6 మంది ఉంటారు మా దగ్గర. అవునా? చలో వాళ్ళను నీ స్టైల్లో ఒక ఇట్లా మీరిద్దరే ఉంటారు కావచ్చు నేను అనుకున్నా. మీరు 2 మెంబర్స్ ఉంటారా? మేమిద్దరం అంటే ఇక కొంచెం మేము మెయింటెనెన్స్ మేమిద్దరం చేసాం. కాకపోతే మా టీమ్ లో అయితే ఒక ఇంకిద్దరు పోరలు అవుతుర్రు ఎక్స్ట్రా. ఇప్పుడు మన హీరోయిన్ పేరు అయితే తెలుసుకోవాలి, సార్ నీ పేరు చెప్పేసి. నా పేరు హర్షిత, నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చిన. నిన్న సాయంత్రం పూట ఐబీపీ బస్ స్టాండ్ దగ్గర వీళ్ళు నాకు పరిచయం అయ్యారు. సో వీళ్ళ ఛానల్లో నేను వీళ్ళ ఛానల్లో యాక్టింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చిన. సో ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా తర్వాత మాట్లాడదాం. మన ఇప్పుడు వైట్ గార్డ్ సిద్ధాంతం అయితే ఒక ఆట ఆడుకోమని అయితే మన హర్షిత గారికి అయితే చెప్పిన. నేనైతే ఆమె స్టైల్ లో ఎట్లా ఆడుకుంటుందో చూద్దాం. ఇక మొత్తం ఎట్లా పొరలాడాలి నేను ఆటాడితే ఏడుకోతావో ఇక ముని ఇష్టము. మీరు ఇద్దరే అనుకున్న ఛానల్లో ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారు నాకు తెలియదు. ఇంకిద్దరు అవుతుర్రు మన దాంట్లో, ఇంకా ఉర్రు పోరలు కానీ ఇప్పుడు వాళ్ళు అవైలబుల్ లేరు. కాకపోతే వాళ్ళు వచ్చినాక వాళ్ళ అందరిని అయితే పరిచయం చేపిస్తా. చలో ఇప్పుడు అయితే వాళ్ళు వస్తారు, వాళ్ళతోనైతే ఒక ఆట ఆడుకుంటది చూడండి గాయస్. ఒకసారి అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు అయితే మొత్తం పట్టుకోవాలి, ఏడుకాడికి ఎట్లేయాలంటే వాళ్ళకి పడాలి మొత్తం. ఇప్పుడు మన హర్షిత గారు అయితే ఆమె పర్ఫార్మెన్స్ ఎట్లా చూపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంది. మీరే చూసినాక సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరు అయితే. చలో మా చెప్పు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ బాయ్స్ అఫీషియల్ మన ఛానల్ పేరు. ఓకే, స్టార్ బాయ్స్ అఫీషియల్స్ కి సబ్స్క్రైబ్ చేయాలి అందరూ అయితే. ఎందుకంటే మన హర్షిత గారికి అయితే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు యూట్యూబ్ లోకి రావడం అయితే ఫస్ట్ టైం. ఇప్పుడైతే చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా హీరోయిన్ చెప్పినట్టు జర వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గాయస్. మీరు లేట్ చేయకండి. చలో ఏరి ఇంకా లేరేంది మన పోరాలో ఏరి ఇంకా రావట్లేదు కదా, వర్షం వచ్చేటట్టు ఉంది కదా. మీరు కాల్ చేయండి ఒకసారి, ఫోన్ చేయి. ఎంత దూరం ఎంత చెప్పు సార్ రా, ఒకసారి కాల్ చేయండి. హీరోయిన్ తీసుకొచ్చాం అని చెప్పి దబ్బును ఉరుకోసారు. హలో ఏడు రా రే, మీకోసం హీరోయిన్ వెయిట్ చేస్తున్నా. హీరోయిన్ తీసుకొచ్చాము తొందరగా. హలో హలో హలో, ఏ చింటూ ఏడున్నావు రా? నీ గురించి వచ్చిన. మీకోసం హీరోయిన్ వచ్చింది, తొందర రారే. 5 minutes later. ఇప్పుడు అయితే వైట్ గాడు సిద్ధిగాడు అయితే వస్తారు.
ఇంకా వచ్చినాక వాళ్ళ పని అయితే వచ్చినాక వాళ్ళ సంగతి చూద్దాం, ఇక వాళ్ళ రియాక్షన్స్ వస్తురా. హాయ్ హాయ్ రా బంగారం. బంగారం 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 ఏ చింటూ బాగున్నాడు రా. వీడేనా మీ అబ్బాయి మీ ఫ్రెండ్స్? ఓ చాలా బాగున్నాడు. ఏ ఊకురా. ఈ అబ్బాయినా? ఏ చాలా బాగున్నాడు వీడు. ఏ ఆగ్రా చాలా బాగున్నాడు. లడ్డు ముద్దుగున్నాడు. చాలా బాగున్నాడు. మేమిద్దరం బాగున్నామారా? మేమిద్దరం బాగున్నావా? ఏ ఆగురా చింటూ. అరే అట్లా చెయ్యకురా. ఏమైందిరా ఇంత బాగున్నావు? నీకేమైందిరా చెప్పరా. వీళ్ళు కాల్ చేస్తురా, నేను బొంబాయిలో ఉంటా. ఏ బంగారం అరే అట్లా చేస్తావురా జిలేబీ బాయ్. ఇట్లా రా. నువ్వు రారా అట్లా చెయ్యకురా. ఏం కాదు కానీ రాదురా. ఏ చింటూ ఏమైందిరా నువ్వు అట్లా చేస్తావు? నువ్వు అట్లా చెయ్యకురా. వీడియో పెట్టలేదురా మేము. వీడియో లేదు ఏం లేదు. బాగున్నావా మేమిద్దరం? సో నువ్వు మీ అత్తమ్మ కొడుకు వీడు. ఏ అత్తమ్మ కొడుకు వీడు. బాగలేవా మేమిద్దరం పర్సనాలిటీ ఒకటే సేమ్ లేవా? నువ్వు అట్లా నెట్టకురా. నువ్వు అట్లా అనకురా బంగారం. ఏదో బ్యాగ్ పట్టుకోరా. ఏమైంది రా నువ్వు అట్లా చేస్తున్నావు? ఏ నీ బాగాలేనా? ఎందుకురా నువ్వు ఆగురా. నువ్వు ఎందుకు అట్లా చేస్తావు? చేసి పెట్టకుండా ఏం చేస్తాం రా నిన్న. ఆగురా నువ్వు నిలబడి మాట్లాడురా. ఏమైందిరా? నేను బాగాలేనా? నేను బాగాలేనా? మరి ఇంకేమైంది? ఏమైంది? పట్టుకోరా. నేను పట్టుకోమన్నప్పుడు నీకెందుకు? ఏమైంది? నేను బాగాలేనా? నేను బాగాలేనా? ఏం బాగాలేనా రా ఏంటిగా? నీకు నచ్చిన పాట చెప్పు. డాన్స్ ఇద్దాం. ఏం కాదు బంగారం. దారా బంగారం. కెమెరా లేదురా. ఏం లేదురా కెమెరా. మేమిద్దరం ఏమైందిరా? మా ఇద్దరు జోడి బాడి బాగాలేదా? ఏమైందిరా? నీకు చాలా బాగుంది. ఏం మా అత్తమ్మ కొడుకురా వీడు. నువ్వు హట్ అవుతున్నావా? ఏ బంటి లబీరా బంటి. నువ్వు ఇక్కడ చూడు. ఏ నువ్వు మేము ఎంత బిడ్డను కాదా? నీ బొంబాయి నుంచి వచ్చినా. అయ్యో నేను అప్పుడు వెళ్ళిపోయినా. కానీ ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు చెప్పు. నువ్వు ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు? ఏమైందిరా నీకు చింటూ? మీరు వీడియో పెట్టిరా? వీడియో లేదు ఏం లేదు. వాళ్ళు అనేది అంత తప్పు. వీడియో లేదు. చెప్పి ఎంత బాగున్నారా వీడియో కదా. చెబ్బిగా ముద్దున్నాడు వీడు. నాకు నచ్చినవురా బంగారం. అట్లా చెయ్యకురా. మీరు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళది ఏం లేదురా. వాళ్ళది ఏం లేదు చెప్తా నేను చెప్తున్నా కదా. వాళ్ళది ఏం లేదు. అనిల్ అనేవారు. అనిల్కి ఏం తెలియదు. మీ వీడియోలు చూస్తాను. అందుకని నేను వచ్చాను మీ దగ్గర. నేను అడుగుతుంది తలవరిస్తుంది. అసలు నైట్ కూడా కళ్ళకి వచ్చింది నువ్వే. నైట్ కళ్ళకి వచ్చింది నువ్వే. ముంబైకి వెళ్ళి నీ గురించి వచ్చింది నాటి. అరే ముంబైకి అంటే నిజం రా. నీకోసం ముంబైకి వెళ్ళి వచ్చింది. నీ వీడియో నీకేమైందిరా? ఏ బంగారం నీకేమైందిరా? అట్లా చేసినావు? ఏ చింటూ ఏ చూడరా ఏమైందిరా? నువ్వు అట్లా చేస్తున్నావు. నీ గురించి వచ్చిండ్రా చింటూ. బంగారం అట్లా అనకురా. చింటూ అట్లా చెయ్యకురా. ఏం మేము బాగాలేమా? మేమిద్దరం మేమిద్దరం బాగాలేమా? నిజంగా జ్యోతి మన హర్షిత ఇద్దరు కలిసి నెక్స్ట్ లెవెల్ జోడుంది. డైరెక్ట్ పెళ్లి చేసేదా మన ఇద్దరికి? నాకు నీ నచ్చలేదా?
వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఎవరు ఈయన మా మేనత్త కొడుకు. ఇడు మా మేనత్త కొడుకు. ఇద్దరు పెళ్లి చేసుకో. లేదు లేదు ఎవరినైనా ఒక్కరే కానీ ఆడేమో నా లవరు, వీడు నా ఫ్రెండ్. వీడు లవరు, వీడు నా ఫ్రెండ్, మేనత్త కొడుకు కదా వీడు. బావా నువ్వు బావవురా, నువ్వు అట్లా చెయ్యకు. నాకేం తెలుసా బావ బావ అని కాదు. మీ కాంటాక్ట్ నెంబర్ లేక మీ దగ్గర వాళ్ళ దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేక స్టూడియోలో మీరు చూసి ఏం స్టూడియో అండి మన స్టార్ బాయ్స్ అఫీషియల్ లో చూసి మీ దగ్గరకు వచ్చిన నేను స్పెషల్ గా ముంబై గురించే వచ్చిన, ముంబై నుండి. సో ఈ అబ్బాయి మా మేనత్త కొడుకుని, సో ఈయన చూద్దామా నేను వచ్చిన. సో మా లవర్ ఈ అబ్బాయి. సో నేను అసలు నన్ను గుర్తుపట్టట్లేదా? చిన్నప్పుడు మేమిద్దరం ఆడుకున్నాము, మేమిద్దరము కంది చేనులలో మనము ఎన్నిసార్లు గురుగులాట ఆడుకోలేదు. అవును, మీ ఇండియన్ కంది చేను లేదా, పత్తి చేను లేదా? పత్తి చేనులలో సిద్ధు అని తెలిసినాడు. మా మేనత్త కొడుకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇప్పుడు ఎట్లా తెలుసు నడుమ మీద అవును అవును మా బావ. అవును మా మేనత్త కొడుకు వీడు. బావ అన్న రైట్స్ మీద ఇట్లా పట్టుకున్నాను అంతే. మళ్ళీ అవరు కదా చెప్పే ఫీల్ కాకు. ఈయన మా మేనత్త కొడుకు, ఈయన ఈ అబ్బాయి మా మేనత్త కొడుకు, వాళ్ళ అవర్వి. సో మనం ఇద్దరం రేపు 100 years మనం ఇద్దరం ఒకే దగ్గర ఉండి కాపురం చేసుకునే ఒకటే మంచం ఒకటే మన పెళ్లి చేసే బాధ్యత వీళ్ళిద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఇగో మా పెళ్లి చేసే బాధ్యత వీళ్ళిద్దరిని, మా పెళ్లి చేసే బాధ్యత. సో లేదు కానీ మా మేనత్త కొడుకు అని జస్ట్ మా బావనే, నువ్వు నా లవర్. మా మేనత్త కొడుకు. సో ఆయన మా బావ, సో ఆయన మా లవర్ అయినా ఈయననే నేను పెళ్లి చేసుకుంటా. సరేనా? నాకేం దక్కవేంది చూడు చూడు, నాకేం దక్కవేంది గాయస్ చూడు, నాకు అందం లేదా ఏం దక్కవేంది చూడు చూడు. ఇంత అందమైన మరదలు మాకు కాదు, మా బావ వీడు. వాళ్ళ నెట్టే వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయకు. అబ్బాయి వల్ల చెయ్యకు బావా, బావాని వల్ల చెయ్యకు బావా. ఫీల్ అవుతుంది ఫీల్ ఏం కాకుండా అంటే మేనత్త కొడుకు వాడు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినా నేను వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు అవరు కదా. బావా నువ్వేమనుకోకు. అబ్బా బావా ప్లీజ్ నువ్వు అట్లా హట్టాకు బావా, ప్లీజ్ నువ్వు అట్లా హట్టు కాదు. అట్లా మీరు చేయబట్టి నేను చచ్చిపోతే నేనేం చేయాలి చెప్పు. మా బావ వీడు, మా మేనత్త కొడుకు వీడు. మా బావ వీడు, మా మేనత్త కొడుకు వీడు కదా బావ. నువ్వు అట్లా చెయ్యకు బావా, నువ్వు అట్లా చెయ్యకు బావా, అట్లా చెయ్యకు. అంత లాంగ్ కెళ్ళి వచ్చా ఏమే బావా, నువ్వేం ఫీల్ అవుతున్నావా? మనం లైఫ్ లాంగ్ ఇద్దరం ఒకే దగ్గర కలిసి వెలిసి కాపురం చేసి మా పెళ్లికి సో ఈ అబ్బాయి బట్టలు తీసుకొస్తాడు, ఈ అబ్బాయి వెండి గ్లాస్ తీసుకొస్తే నేను పాల గ్లాస్ మల్లెపూలు మొత్తం ఇదే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ రోజు లైట్ అయితే పని చేయక మావుడు కనిపించాడు. మళ్ళీ ఎవరు మీ లవర్ మా లవర్ కనిపించకుండా నాకు గుండెలో దాచుకుంటా. బావా నువ్వు అట్లా ఎన్ని చేస్తున్నావు బావా? ఫీలా నువ్వు అట్లా చేయకు బావా. నీ గురించి నేను ఏం చేయాలంటే నా గుండెకాయ కోసి ఇవన్నీ కోసిస్తాం. నీ గురించి నీకేం కావాలి చెప్పు బావా. నువ్వు అట్లా చెయ్యకు బావా. బావా నువ్వు అట్లా చెయ్యకు. ఎందుకు ఇచ్చి పెట్టాలా? నిన్న రోజులు ప్రేమించి నన్ను వాట్సాప్ లో ఇన్స్టాల్ చేసి నువ్వా కదా? వాట్సాప్ లో నన్ను వాడినావా వాడుకోలేదా? మెసేజ్ పెట్టినావా పెట్టలేదా?
లేదు లేదు నేను అస్సలే వదిలిపెట్టాను గాయస్ ఫ్రెండ్స్, నేను అస్సలే వదిలిపెట్టాను. సో ఈ అబ్బాయిని తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటా. ఈ అబ్బాయి మాత్రం మా మేనత్త కొడుకు. మరి ఈయనేం చేస్తాడు? చిన్నప్పుడు పత్తి చేనులల్లా మొక్కజొన్న చేనులల్లా మేమిద్దరం కలిసి చిన్న చిన్న ఆటలు ముద్దులు పెట్టుకునే ఆటలు మేము ఆడుతున్నాం గాయస్. ఫ్రెండ్స్ ఇంటికి ఎందుకు వెళ్తావు? నా గురించి నేను పిలవమంటే ఎవరిని వాళ్ళు నేను పిలవమంటేనే వాళ్ళు పిలిచారు. నిన్ను చూసినందుకే స్టార్ బాయ్స్ అఫీషియల్ లో నేను ముంబైలో నేను చూసి వీడియో చూసి మీ దగ్గర వచ్చి మా మేనత్త కొడుకు కదా చిన్నప్పుడు గురుగులు ఆడుకున్నాం అన్ని వేసుకున్నాం అని నేను వచ్చిన. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా, మా మేన భావాన్ని పట్టుకుంటానా. ఏ బావా మా మేన భావాన్ని పట్టుకుంటానా ఏమంటావు? నువ్వు నా లవర్ నా గుండెకాయ. ఎక్కడ కాలేజీ ఏం కాదు, మేమిద్దరం పార్క్ లో కూడా మేము ఇలా 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 రౌండ్స్ కొట్టినాం. ఎందుకు వదిలి పెట్టాలి? నీ చేయి పట్టుకొని 100 సంవత్సరాలు 100 ఇయర్స్ ఈరోజు లైఫ్ లాంగ్ ఎంజాయ్ అట్లా అన్నాం అనుకో, నువ్వు అట్లా అనొద్దు బావా. బావా ఏ బావా నువ్వు అట్లా మేము క్వశ్చన్ మీరు బావా నువ్వు రా బావా నువ్వే రా బావా. వద్దు బావా నువ్వు ఉండు బావా. ఏం కాదు మా బావ మమ్మల్ని ఇద్దరిని ఫ్రెండ్లీగా ఆయన ప్రైవేసీ మాకు ఇవ్వడానికి నా ఫ్రెండ్స్ చూసిరా ఎట్లా అవుతున్నా బయట బేషన్ అయితే ఏం కాదు బేషన్ ఏం కాదు. సో మా బావని నేను పెళ్లి చేసుకుంటే మా బావ నన్ను ఎత్తుకోకుండా నేనైనా మా బావ దాని సటేస్తుంది నువ్వు అసలు. ఇట్రా కళ్ళు తిరుగుతున్నా ఇలా మరదలు ఎత్తుకోగానే కళ్ళు తిరుగుతా. చూడు మా మేనత్త కొడుకు చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడు. అబ్బో నేను చిన్నప్పుడు మా మేనత్త కొడుకు నన్ను ఎత్తుకున్నాడు, కానీ నేను ఇప్పుడు ఎత్తుకోలేను. సో ఈ అబ్బాయికి నా మనసు ఇచ్చిన, ఆయన మా బావని, కానీ ఈ అబ్బాయికి నా మనసు ఇచ్చిన కనుక నీకేమిచ్చిందిరా? ఎందుకు ఒప్పుకోరు? ఫీల్ అవుతుంది ఏం ఫీల్ కాదు, ఏం దొల్లలేము. నేను చిన్నప్పుడు మా మేనత్త కొడుకు నన్ను ఎత్తుకున్నాడు, గురుగులు ఆడినాం ఇద్దరం పక్కదన్న చేనులలో పోయి పట్టుకున్నాం. మేమిద్దరం లవర్స్, నువ్వు మేనత్త కొడుకురా. ఫస్ట్ చాయిస్ నీకే, ఫస్ట్ అఫీషియల్ గా ఫస్ట్ చాయిస్ నీకే. ఏం కాదు ఏం కాదు, మీరు వడ్లలో తీసుకొస్తే సెట్ చేస్తారు. మంచి ఊరికే మంచి మొత్తం వెల్లింగ్ కొట్టిద్దాం. వద్దు వేటు నేను ఆపలేను. వీడే నాకు పక్క, వీడే కావాలి, నాకు వీడే కావాలి గాయస్. నాకు వీడే నాకు నచ్చిండు. మా మేనత్త కొడుకు గాయస్. ఏమైనా ఎట్లుంది? బండి మీద మేము పోతాం, నేను నడిపిస్తారా? నేను నడిపిస్తారా? నేను మీ ఛానల్ లో చూసి నువ్వు మా మేనత్త కొడుకు, సో మీ ఆ ఛానల్ లో యాక్టింగ్ చేస్తానని చూస్తున్నాను. చిన్నప్పుడు చూసినాం, చిన్నప్పుడు మనం గురువులు ఆడుకోలేదా? నువ్వు నన్ను అక్కడ ఇక్కడ ఇక్కడ ఏమీ సేతురా సామి ఏమీ సేతు
చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పోలేదా మనం అక్క ఉన్న చేయాల ఒకటే చేయాల కంకులు కాల్చుకొని తినలే మనం ఇద్దరం. సో ఫ్రెండ్స్, నేను ఇన్స్టాగ్రామ్ లలో ఐడీలలో ఎన్నోసార్లు రోజా పూలు కానీ చామంతి పూలు కానీ చాలా వాడుతూ నేను ప్రపోజ్ చేసిన ఈ అబ్బాయికి. సో మా లవర్ కి. సో నేను ఇప్పుడు ఏమి ఇవ్వడానికి నా దగ్గర ప్రజెంట్ ఏం లేవు. సో ఈ అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఈ బొకే అనుకుంటాను నా మనసులో, ఇది బొకే అనుకొని ఇస్తున్నా. బావా బావా ఐ లవ్ యూ. ఇప్పుడు ఏం చెప్తున్నావు మరి? ఓకే ఓకే అని చెప్పు. చెప్పురా ఓకే అంట. కాదా వద్దంటుండు బయటకి. మరి వద్దంటే నేను ఏం చేయాలి? నేను ఎక్కడ వద్దంటే లవర్ ఆయన మేనత్త కొడుకు. మళ్ళీ ఎవరు వద్దంటు మేనత్త కొడుకు పట్టుకో. ఎవరు వాడు? మా మేనత్త కొడుకు, వీడు నా లవరు. నువ్వు అట్లా చెయ్యకు బంగారం. బావా బావా అట్లా చెయ్యకు బావా. బావా కిస్. చూడండి ఫ్రెండ్స్, ఇగో వీళ్ళిద్దరు కెమెరా ముందు చెప్తున్నా, వీడు నన్ను మోసం చేసిండు. మొబైల్లో నన్ను ట్రాక్ చేసి, నా నెంబర్ ట్రాక్ చేసి, నేను కాలేజ్ అని ఇది అది ఇది అని చెప్పి అన్ని ముంబైకి వెళ్ళి నన్ను పిలిపించుకున్నాడు. ఇగో ఈ అబ్బాయి నన్ను ట్రాక్ చేసి నన్ను వాడుకున్నాడు. సో ఇప్పుడు నన్ను చాలా మానసిక ఒత్తిడి నన్ను గురి చేసిండు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ అబ్బాయి వద్దన్నాడు. మన నా జీవిత పరిస్థితి ఏంది? మరి నేను ఎట్లా బతకాలి? నా జీవిత పరిస్థితి ఏంది? నేను ఎట్లా బతకాలి? వీడు చిన్నప్పుడు నన్ను పొట్టుగా పక్కన చేనులలో కందిశాలలో వీడు ఆడుకున్నాడు, వీడు కూడా వద్దంటాడు. ఇప్పుడు నేను నా బ్రతక ఏంది? ఎక్కడ పోయి చావాలి? నేను కనికి బుద్ధిగాని చెప్తా, ఈ కనికి బుద్ధిగాని చచ్చిపోతాను, ఈ కనికి బుద్ధిగాని చచ్చిపోతాను. సిద్ధు పోరా నేను చచ్చిపోతా, బుద్ధిగాని చచ్చిపోతాను. నాకు వద్దు మీరు నేను చచ్చిపోతా. నేను ఎక్కడైనా పోయి చచ్చిపోతా, వాళ్ళ గురించి పోయి నేను చచ్చిపోతా. వాడు చెప్పాలి వాడు చెప్పాలి. అరే ఎక్కడైనా పోయి చచ్చిపోతా. వద్దు నాకు వద్దు, ఒక్క మాట చెప్పుర్రా. వద్దు ఇగో రా అని చెప్పు ఒక్క మాట చెప్పురా. వద్దు వాళ్ళు అనాలి కానీ వీళ్ళు ఎట్లా అనవసరంగా వాడుకొని ఇట్లా ఇంత మోసం చేస్తారు వీళ్ళు. ఏమొద్దు చేసుకోరు వాళ్ళు చేసుకోరు. నా జీవితంతో వాళ్ళు ఇద్దరు ఆడుకున్న వాళ్ళ మీద నేను సూసైడ్ నోట్ రాసి ఇదే రోడ్ నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నాకు వద్దు నాకు ఇప్పుడు నాకు వద్దు. నేను చచ్చిపోతే నాకు వాళ్ళ పేర్లనే నేను చచ్చిపోతా. నా సర్వస్వం మొత్తం వాళ్ళకే. ఇక వాళ్ళ పేరు రాసి నేను చచ్చిపోతా. వద్దు చెప్తా సర్ది చెప్తా వాళ్ళకైతే. నేను చూసాగా ఇంత నియతి లేదు. ఆ ఇద్దరు కలిసి తిరిగినారు, ఆ జొన్న చేనులో తిరిగిరంట. అరే చెప్తున్నారా దొంగ నువ్వు నక్కలన్న చేనులలో నన్ను వాడుకోలేదు. ఎందుకు వాడుకోలే? మీ ఊరు వాళ్ళ బండి ఫస్ట్ బండిది ఏం రా నువ్వు నాతో ఇన్స్టా ఐడీలలో నాతో ఇన్స్టా ఐడీలలో వాడుకొని నాతో ఏమేం బావా నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు? సో లాస్ట్ కు మా బావ నన్ను ఒప్పుకున్నాడు. సో మా బావకు ఒక ముద్దిస్తున్నా, ఏమనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఆయన అంటే మా మేనత్త కొడుకు. సో ఆయన మా బావ. ఒకటే జస్ట్ చిన్న ముద్దు. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు. ఓకేనా? ఒకటి కాదు, 2 ముద్దులు ఇచ్చి. ముద్దు స్ట్రాంగ్ ఉన్నట్టుంది. దిమ్మ ఎరి కింద పడ్డాడు. ఏం కాదు, మా బావ మేమిద్దరం, మా ప్రేమ ఇద్దరం ఒకటే, మేమిద్దరం ఒకటే సైజ్. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? లవర్. సో గాయ్స్ మా హర్షిత పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీరే చెప్పండి.
వీళ్ళిద్దరికి అయితే తెలియదు సర్ప్రైజ్ అని చెప్పినా గానీ వీళ్ళిద్దరికి తెలియదు. చెప్పురా ఎట్లుందా హీరోయిన్? అరే మీ మీద జస్ట్ ఆడుకోమని చెప్పారా? ఒక పిల్ల అనగానే బాగా పనిష్ పెట్టుకొని మరీ వచ్చింది బయటకి. సర్ప్రైజ్ అని వచ్చిర్రు గాయస్. మా హర్షిత పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పండి, మీరు కూడా కామెంట్ చెప్పండి. నెక్స్ట్ వీడియో కావాలంటే స్టార్ బాయ్స్ అఫీషియల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.